బైబిల్ ఉన్న వారందరూ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. దేవుడు మన వెనికిడిలో లేఖన భాగాలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఆమేన్. ఈ మందిరంలో నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, గాజుల శబ్దాలు వినపడుతూనే ఉన్నాయక్క. నేను వచ్చి కూర్చున్నప్పటి నుంచి వింటున్నాను, చేతికున్న గాజుల శబ్దాలు వినపడుతూనే ఉన్నాయి. తర్వాత సెల్ ఫోన్ శబ్దాలు కూడా వినపడుతున్నాయి. చివరగా మీరు మాట్లాడుకునే మాటల శబ్దాలు కూడా వినపడుతున్నాయి. తిరుపతిలో మా చర్చికి ఒక సహోదరి మా చర్చికి కాళ్ళకు గజ్జెలు వేసుకొని గల్లు 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 మని చర్చికి వచ్చింది. మేమందరం కళ్ళు మూసుకొని ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆదివారం అట్లా ఒక 2 ఆదివారాలు వచ్చిందక్క. 3వ ఆదివారం నేను నా భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్నగా వాక్యం చెప్పి, అక్క మందిరం అంతా తల వంచుకొని ప్రభువును స్తుతిస్తూ ఉంటే ఒక్కసారిగా నీ కాళ్ళ గజ్జెల శబ్దాలు వినపడినాయి. అందరం కళ్ళు తెరిచాము. కొంత ఆలోచన చేసుకోండి అని చెప్పాము, అంతే. మరుసటి ఆదివారం ఆమె కాళ్ళకు గజ్జెలు లేవు. ఇంకొక సహోదరి ఇన్ని మల్లెపూలు పెట్టుకొని వచ్చింది. మళ్ళీ ఆరాధన చేస్తున్నాం ఆదివారం. వాళ్ళు ఆదివారమే వస్తారక్క, బైబిల్ స్టడీకి రారు, విజ్ఞాపనకు రారు. కాబట్టి మల్లెపూలు మందిరంలోనికి రాగానే ఒక్కసారిగా మంచి వాసన వచ్చింది. మళ్ళీ అందరు కళ్ళు తెరిచినారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అక్క ఆరాధన చేస్తున్నాం, మంచి వాసన వచ్చిందని కళ్ళు తెరిచినారు అని వాక్యం వినిపించి చూపించి వాక్యం చెప్పాం. ఇంతవరకు సహోదరి మల్లెపూలు పెట్టుకోలేదు. ఇది 3.5 సంవత్సరాల క్రితాల మాటలు. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలకు ఏదైనా ఆటంకం కలిగితే అది ఎంతో ప్రమాదం, ఎంతో నష్టం. దేవుని వాతావరణానికి ఏదైనా ఆటంకం కలిగితే అది ఎంతో నష్టం. వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతున్నాడు ఒకరోజు ఉద్యోగస్తులందరినీ కూర్చోబెట్టుకొని. మేము వెనకాల కూర్చున్నాం. ఇందులో ఏదో ధర్నా మాదిరి వినపడింది అన్నమాట, డౌన్ 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 అని. ముఖ్యమంత్రి మాటలకు అది ఆటంకం కలిగింది. వెంటబడే మిలిటరీ పోలీసులు వెళ్ళి ఎవరైతే డౌన్ డౌన్ అంటున్నారో వాళ్ళందరినీ పట్టుకుపోయి జైలు వేసినారు. జరిగిన వాస్తవం ఇది. ఎవరి మాటలకు ఆటంకం కలిగింది అక్కడ?
మీరు మాట్లాడితేనే నేను మాట్లాడతాక. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఆ మాటలకు ఆటంకం కలిగితే తీసుకుపోయి ఎక్కడ పెట్టినారు? 24 గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టినారు, జైల్లో. ఇక్కడ వినబడుతున్న మాటలు ముఖ్యమంత్రి మాటలు కాదు, ప్రధానమంత్రి మాటలు కాదు, అత్తగారింట్లో వినబడే మాటలు కాదు, ఉద్యోగములో వినబడే మాటలు కాదు. పరలోకము నుండి దేవుడు ఆలోచనలు అందించగా ఆయన దాసులు ఇక్కడ నిలబడి వినిపిస్తుంటారు. దీనికి ఎటువంటి ఆటంకం ఉండకూడదు. మీరేమన్నా అనుకోరి, ఉన్న వాస్తవం చెప్పిన నేను, తర్వాత మీ ఇష్టం. ఇక్కడ దేవుడు ఉన్నాడక్క, అది మన మనసులో ఉండాల. అన్నగారు వాక్యం చెప్పినారు. ఎంతమంది రాసుకున్నారు? చేతులు ఎత్తండి. పంతొమ్మిది వచనాలు చెప్పినాడు అన్న. నేను రాసుకున్నానక్క. రాసుకునే వాళ్ళ చేతులు నోర్లు మౌనంగా ఉంటాయి, వారి జీవితాలు కూడా నెమ్మదిగా ఉంటాయి. మీరు ఎందుకు నెమ్మదిగా లేరని వెనకాల కూర్చొని చూస్తుంటే ఒక్కరు కూడా వినడం లేదు, రాసుకోవడం. ఆ పాప ఇప్పటికీ శబ్దం చేస్తుంది. ఆ పాప ఎవరి పిల్ల పాప తెలియదు, అదో ఇప్పటికీ శబ్దం చేస్తుంది మెడలో ఉన్న గొలుసులతో. దేవుని వాక్యం వినబడినప్పుడు మంచి నోట్స్ పెట్టుకొని పెన్ను తీసుకొని రాసుకోవాలి. ఎవరైనా అడిగితే ఏం చేయాలి? అరవద్దని చెప్పాలి. ఎవరైనా కదిలితే ఏం చేయాలి? కదలొద్దని చెప్పాలి. ఒకరికి మనం కదలొద్దు అని చెప్పాలంటే ముందు మనం ఏం చేయాలి? చెప్పండి అక్క. ముందు మనం కదలకుండా కూర్చోాలి, అప్పుడు ఒకరికి కదలొద్దు అని చెప్పొచ్చు. మనమే కదులుతుంటే వాళ్ళకి, మనం కదులుతండి వాళ్ళకి చెప్పినాం అనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా? చెప్పక్క, నీది నువ్వు చూసుకో ముందు అంటారు. ఈ క్రమం నేర్చుకుందాం. యేసుక్రీస్తు క్రమశిక్షణ నేర్పాడు శిష్యులకు ముందు, తర్వాత ప్రార్థన నేర్పించాడు, తర్వాత వాక్యం నేర్పించాడు. క్రమశిక్షణ అనేవాడు కలెక్టర్ అయినా డిస్మిస్ చేస్తారు, క్రమశిక్షణ లేనివాడు డాక్టర్ అయినా డిస్మిస్ చేస్తారు, క్రమశిక్షణ లేనివాడు ఎంత బాగా చదువుకున్నా వాడు చెడ్డోడే అంటారు వాడిని. క్రమశిక్షణ లేనివాడు ఎంత కోటీశ్వరుడైనా లాభం లేదు. 3 గంటలు మందిరంలో కూర్చోలేని నీవు యుగయుగాలు సదాకాలం పరలోకంలో కూర్చుంటావా? ఈరోజే మందిరానికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. మేము ఈరోజే వచ్చినాం అంకుల్, ఈ సంవత్సరంలో మందిరానికి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆదివారం ఒక్కరోజే మందిరానికి వచ్చే వాళ్ళు చేతులు ఎత్తండి. వారానికి 2 సార్లు మందిరానికి వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. ఏమొక్క అందరూ వస్తున్నారా మందిరానికి? మీరు అబద్ధం చెప్తున్నారు. నా పేరు సుబ్బోదయ రాజు, మాది నంద్యాల. మా తల్లిదండ్రులకు నేను 18 సంవత్సరాలకు పుట్టినానక్క. ఎన్ని సంవత్సరాలకు? అయినా మా సంఘంలో ఏ రోజే కానీ మా అమ్మగారు పిల్లలు కావాలని ప్రకటన రాసి లేదు. మొక్కాలని ప్రార్థన చేసుకునేది అంతే. నా 20వ ఏట మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుడు లేడు అని వాదించే స్టూడెంట్ యూనియన్కు నేను లీడరు మా కాలేజీలో.
మా నాన్నగారు చనిపోతే పాతి పెట్టాము. సమాధి కట్టిస్తారు కదక్క. సర్లే సమాధి కట్టిద్దామని తవ్వినాం. దాన్ని తవ్వితే ఎముకలు ఉన్నాయి. అన్నీ వచ్చి తీసుకొని కుప్ప పెట్టుకొని కూర్చున్నాయి. ఇవన్నీ మా నాయనవి. ఎముకలు ఉన్నాయి కానీ మా నాయన మాత్రం లేడు, ఎక్కడికో పోయినాడని ఆలోచన చేసుకుంటూ కూర్చున్నాయి. రాత్రి మొగళ్ళు మేలుకునేవాడిని నేను పెద్ద రౌడీ ఎక్క నంద్యాలలో. ఎవరినన్నా కొట్టాలంటే 5 మందిని వేసుకొని పోయి కొట్టేసి వచ్చేవాడిని. ఏదన్నా సినిమాకు వెళ్ళాలంటే మధ్యరాత్రులు వెళ్ళేవాళ్ళం. రోజుకు 2-3 సినిమాలు చూసేవాళ్ళం. మళ్ళీ మందిరానికి కూడా వచ్చేవాళ్ళం. పొలంది కదన్నా, రాత్రిది రాత్రికే, పగలికే మందిరంలో పట్టలు పడిసేవాళ్ళం, మైకులు పెట్టేవాళ్ళం, చెప్పులు సర్దేవాళ్ళం, లెట్రిన్లు కడిగేవాళ్ళం, బాత్రూములు కడిగేవాళ్ళం. మళ్ళీ రాత్రి అయితేనే సినిమాకు. ఒకరోజు అని చెప్పకూడదు, 2007వ సంవత్సరం ఏప్రిల్ మాసం 13వ తారీఖు సాయంత్రం 5:30కు దైవజనులు ప్రభుదాసయ్య గారు మా ఇంటికి వచ్చినారు. నేను అట్లా డ్యూటీ చేసి వచ్చి మంచం మీద కూర్చున్నాను. గృహదర్శనాలలో భాగంగా వారింట్లో నుంచి బయలుదేరితే ముందు వచ్చేది మా ఇల్లే, ఎదురుగే ఇల్లు. బైబిల్లో నుంచి యోహాను రాసిన మొదటి పత్రికలో కొన్ని వచనాలు, ప్రకటన గ్రంథంలో కొన్ని వచనాలు చదివి, నీకు అన్నీ తెలుసు రాజు, అన్ని పనులు చేస్తావు మందిరంలో, చిన్నప్పటి నుంచే సండే స్కూల్లో ఉన్నవాడివి, ఎన్ని తెలిసినా నోటితో నీ పాపాలు ఒప్పుకోకపోతే మాత్రం నీవు నరకానికి వెళ్ళిపోతావు. మీ నాన్నగారు పరలోకానికి వెళ్ళిపోయారు, నీవు నరకానికి వెళ్ళిపోతావు అని చిన్నగా చెప్పినాడక్క. వెంటబడే నేను అక్కడే మోకాల్లోని, ఆ సాయంత్రమే అక్కడే, అవును ప్రభువా, నాకు అన్నీ తెలుసు, మందిరంలో అన్ని పనులు చేస్తున్నాను కానీ ఇంతవరకు నేను ఏ పాపం ఒప్పుకోలేదు. నా చీకటి జీవితం నీకు మాత్రమే తెలుసు, నా స్నేహితులకు మాత్రమే తెలుసు, ఇక ఎవరికి తెలియదు కదా. ఇట్లే చనిపోతే నేను నరకానికి వెళ్ళాలి కదా, నన్ను క్షమించు ప్రభువా అని ఏడ్చుకుంటూ నా పాపాలు నేను ఒప్పుకున్నానన్నా. అక్కడే వెంటబడే పుస్తకంలో రాసి పెట్టుకున్నా, సమయము, తేదీ, సంవత్సరము, సందర్భము. మా మనసులో ఒక తేలికైన స్వభావం, ఇక నాకే భయం లేదు, నేను నా పాపాలు ఒప్పుకున్నాను, నాకే భయం లేదు. ఇక మరుసటి రోజు నా స్నేహితులు వచ్చినారు, రే ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంది, మర్చిపోయినావేమరా అని. ఎందుకంటే రిలీజ్ అయ్యే సినిమాలు ముందు నేనే చూసాలా, నేను చూసినాకనే నంద్యాల అందరూ చూడాలా, లేదంటే ఆ సినిమా హాల్ పగలగొడతాం అన్నమాట. లేదురా, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను ఇక రాను. రే రాజుగాడు మారిపోయినాడు రోయ్, అవన్నీ తర్వాత లేరా, ఇది ఒక్కరోజు చూడు, మరుసటి రోజు మారిపోదులే అన్నారు. నేను రాను. నేను మారానని గమనించి సంఘ పెద్దలు బాప్తిస్మం ఇచ్చినారన్న, వారు గమనించి ఇచ్చినారు, నేను అడగలేదు బాప్తిస్మం ఇవ్వాలని. ఇప్పుడు ఎట్లుందిరా అంటే, ఎవరెవరు బాప్తిస్మాలు తీసుకోవాలన్నా పేర్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. తప్పది. నిజంగా ఇతనిలో తీర్మానం చేసిన తర్వాత మార్పు ఉందా లేదా అని సంఘ పెద్దలు ఏం చేయాలి? చేయాలన్నా స్టేజ్ల మీద కూర్చోాలన్నా గమనించాలి వారి జీవితాలు.
రాజు, నీవు మారావు, నిజమే, మార్పు కనబడింది, నీవు అర్హుడవే బాప్తిస్మానికని ఒకరోజు నిర్ణయించినారు, బాప్తిస్మం ఇచ్చారు. ఆ సంవత్సరమే డిసెంబర్ 31వ తారీఖు రాత్రి నా యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని సంఘానికి నేను అప్పగించాను. మరుసటి సంవత్సరమే నా వివాహం. కేవలం సండే స్కూల్ చెప్తుందని చేసుకున్నాను అంతే. ఏం చెప్తుందని అక్క? సండే స్కూల్ చెప్తుందని చేసుకున్నాను అంతే. ఏం చూడలేదు నేను. బంధువులను చూడలేదు, తెల్లగా ఉందని చూడలేదు, జడ పొడుగు ఉందని చూడలేదు. ఉద్యోగరీత్యా మేము 2011లో తిరుపతి పట్టణానికి వెళ్ళిపోయాం. స్థానిక సంఘంలో కూడా సహవాసం చేస్తూ ప్రభువు ఇచ్చిన భారాన్ని బట్టి 2021లో సొంత స్థలంలోనే చిన్న రేకుల షెడ్, ఊరికి దూరంగా, ఎవరికి రారు అక్కడికి ఎవరు వస్తారంటే, పోయిన ఆదివారం పెద్ద కొండ చిలువ వచ్చింది. కొండ చిలువ చూసారక్క? మేము ఆదివారం ఉదయాన్నే అడిగి పోయేసరికి ఒక 16-17 జింకలు ఉంటాయి. జింకలు చూసినారా? జింకలు. అప్పుడప్పుడు నాగుపాములు, తేళ్ళు వస్తుంటాయి అక్కడికి. పెద్ద పెద్ద నాగుపాములు బుసలు కొట్టుకుంటూ తిరుగుతుంటాయి. అలాంటి స్థలంలో ప్రభువుని మేము ఆరాధిస్తున్నాం. నాకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. ప్రభువు పని, ప్రభుత్వం పని. కాబట్టి రాజన్న చాలా రోజుల నుంచి పిలుస్తున్నాడు, ఎప్పుడో రావాల్సింది. గత ఫిబ్రవరిలో నా కాలు ఇరగడం, పరిచర్యకు వెళ్ళి వస్తూ ఉండగా వచ్చిన తర్వాత కాలు విరిగి నేను ప్రయాణాలు చేయలేకపోవడం, అలాగ మీ మధ్యలోకి రాలేకపోయాను. దేవుడి అనుకూలతనిచ్చాడు కనుక ఈరోజు ఈ జిల్లాలో గడిపి తిరిగి సాయంత్రం బయలుదేరి తిరుపతికి వెళ్ళాలి. కొత్తగా వచ్చినప్పుడు పరిచయం చేసుకోవాలి. పరిచయం లేకుండా వాక్యం ఎప్పుడు చెప్పకూడదు. పాప నెమ్మదిగా పెరుగుతుంటుంది జెనెటిక్ ప్రాబ్లం వల్ల. బాబు 9వ తరగతి, 2 పిల్లలు, సంఘము, సహవాసం, బయట పరిచర్య, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేవుని పని, ప్రయాణాలు, ఇవన్నీ ఉన్నాయి. డాక్టర్ డి ప్రభుదాస్ గారు ఇదే కర్నూలే, వినింటారు చాలామంది. మా బావగారు ఎంతో ప్రోత్సహించి సేవలో మమ్మలను ఎంతో బలపరిచి అలాగూ దేవుడు నడిపిస్తున్నాడు. కనుక మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలని. చేతులు కదిలించొద్దమ్మా, కదిలించొద్దు. నీ గాజులు శబ్దమే అది. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలని, వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను చేతులెత్తి మనవి చేస్తున్నాను. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివినారు? చేతులెత్తండి. ఈరోజే కొత్త బట్టలు వేసుకునే వాళ్ళు చేతులెత్తండి. ఆ పాపను తీసుకుపోండి. ఎవరు ఆ పాప? తెలియదు, నాకు కూడా తెలియదు ఎవరు. కంటిన్యూగా శబ్దం చేస్తుంది, సెకండ్కి శబ్దం చేస్తుంది ఆ పాప. ప్రతి సెకండ్ శబ్దం చేస్తుంది ఆ పాప. ఎత్తండి అక్క చేతి. ఈరోజే కొత్త బట్టలు వేసుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమనలే నేను, ఇక్కడ ఎవరు ఏమనరు లెక్క. ఓకే, కనుక్కుందామని నేను ఎంతమంది కొనుక్కున్నారో కనుక్కుందామని. బైబిల్ ఎట్లా చదవలేదు. ఈరోజే కొత్త బట్టలు వేసుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు వేసుకోలేదా? అమ్మగారు 2. యథార్థంగా ఒప్పుకోవాలక్క, దేవుడు ఉన్నాడు ఇక్కడ.
నేను ముందే చెప్పాను, ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అబద్ధం ఆడకూడదు. ఏం కాదులే, ఎత్తండి, నేనేమన్నాను, నేను కూడా ఏమనుకోను. ఏం కదమ్మా, ఎత్తండి, పర్లేదు. బైబిల్ చదవకపోయినా పర్లేదు, కానీ కొత్త బట్టలు మాత్రం వేసుకొని తీరాల్సిందే. పోన్లే, ఈరోజు పండగ అని ఎంతమంది అనుకుంటున్నారు? ఈరోజు పండగే, నీకు తెలియదన్నా ఈరోజు పండగ అని ఎంతమంది అనుకుంటున్నారు? ఈరోజు మనకు పండగ కాదన్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఎత్తినాను. నన్ను చూసి అన్న ఎత్తరిక్క. మన నోట్స్లో ఇలాగ రాసుకుందాం, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారికి అసలు పండగలే లేవు. ఇది నేను చెప్తానే మాట కాదు, బైబిల్ చెప్తానే మాట. పండగలన్నీ యూదులవే. పస్కా పండగ, రొట్టెల పండగ, గుడారాల పండగ. యూదులకు ఎన్ని పండగలు ఉన్నాయి? అన్ని పండగలు యూదులవే. అసలు పండగలు ఉండేదే ఈ ప్రపంచంలో యూదులకు, మనకు కాదు. మనకు ఒకే ఒక పండగ, అది ప్రతి వారం వస్తుంది. ఏ పండగ అది? అందరికంటే ఎక్కువ పండగలు ఉండేది ఎవరికో తెలుసా? యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారికి, పాపాలు ఒప్పుకున్న వారికి, ప్రభువును సేవిస్తున్న వారికి. ప్రపంచ చరిత్రలో ఎక్కువసార్లు పండగ చేసుకునేది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే. ప్రతి ఆదివారం పండగ. ఈ లెక్క ప్రకారం సంవత్సరానికి ఇన్ని పండగలు ఉన్నాయి మనకు. ఎవరికి ఉన్నాయన్న ఇన్ని పండగలు? ఎవరికి ఉన్నాయి చెప్పండి ఇన్ని పండగలు? యేసుక్రీస్తు యూదా గోత్రములో పుట్టాడు కనుక ఆయన పస్కా పండగ నాడు అని రాయబడింది. మనం ఏ గోత్రంలో పుట్టినాం? మన గోత్రం ఏదో చెప్పండి అక్క. అసలు గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలు. మనం ఏ గోత్రంలో పుట్టినాము? ఏదో ఒకటి చెప్పండి అక్క. ఏందో మరి ఇట్లా అడగడం నా అలవాటు అయిపోయింది. మనం యూదా గోత్రంలో పుట్టినామా? ఎంత మాట అక్క. మన గోత్రం అన్యులం. మన గోత్రం దేవుడు లేని గోత్రం. మన గోత్రం పాపాత్ములం. మన గోత్రం ఏంటో మనం ఏంటోళ్ళమో మనకు తెలియదు. అన్నగారు చదివి వినిపించినారు యేసురత్నం రాజన్న గారు. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, జనన దినము కాదు అది. జాగ్రత్త, బైబిల్ పరిశీలనగా చదువుకోవాలి. జనన విధానం, ద ప్రొసీజర్ ఆఫ్ బర్త్, నాట్ డే ఆఫ్ బర్త్. జనన విధానం రాయబడింది కానీ జన్మదినము ఇందులో రాయబడలేదు. యేసుక్రీస్తు పుట్టడం ఏమిటి కాదు, ఆయన ఆది యందు డాష్, ఆయన ఆది యందు ఉన్నవాడు. ఉన్నవానికి పుట్టడం ఏంటి? ఇప్పుడు నేనున్నాను, మళ్ళీ నేను తల్లి గర్భంలో పుడతానా? అక్క కొంత మందిరానికి రావడం వెళ్ళడం కాదు, ఆలోచన చేయాలి. రావడం వెళ్ళడం మా కాలేజీలో ఒక పిల్లోడు ఉన్నాడు, సంవత్సరం వల్ల కాలేజీకి వస్తున్నాడు పోతున్నాడు. అబ్బాయి ఎంత కరెక్ట్గా వస్తున్నాడు. ఎగ్జామ్ పెట్టినాక తెలిసింది 3 మార్కులు వచ్చినాయి. ఎన్ని మార్కులు వచ్చినాయన్నా? అప్పుడు అర్థమైంది, ఒరే వీడు అలవాటుగా
వస్తున్నాడు, పోతున్నాడు. మనం ఎంత చెప్పింది వీడు మాత్రం వినలేదు, రాసుకోలేదు, ఏదన్నా అడిగితే చెప్పలేదు, క్వశ్చన్ పేపర్ వస్తే రాయలేదు. ఇప్పుడు సంవత్సరం రోజులు అందరికంటే క్యారియర్ కట్టుకుని ముందు వచ్చి ఏమైనా లాభం ఉందా? అందరూ పాస్ అయినారు. అప్పుడప్పుడు ఎగరగొట్టిన వాళ్ళు పాస్ అయినారు, అల్లరోళ్ళు పాస్ అయినారు, తుంటరి స్టూడెంట్స్ పాస్ అయినారు. నెమ్మదిగా ఉండి రోజు కాలేజీకి వచ్చి కాలేజీలో బుద్ధిగా కూర్చొని క్యారియర్ కట్టుకొని తిని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అబ్బా ఇంత క్రమశిక్షణ రానుకున్నాం. తీరా పరీక్ష పెట్టినాక తెలిసింది మనం అట్లా ఉండకూడదక్క. ఉన్నవానికి పుట్టుక ఉండదు, లేనివానికే పుట్టుక ఉంటుంది. ఆయన ఆది యందు ఉన్నవాడక్క. యెషయా గ్రంథంలో మనం ఎరుగుదము, మనకు కుమారుడు. ఎవరికి ఆ మాట? యెషయా గ్రంథం ఎవరికిది? యెషయా గ్రంథము ఎవరికి రాసినారు? యెషయా గ్రంథంలో ఉండే 66 అధ్యాయాలు 2 భాగాలు చేస్తే మొదటి భాగము యూదులకు, ఇశ్రాయేలీలకు, రెండవ భాగము అన్యులకు. మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనే మాట మొదటి భాగంలో రాయబడింది. ఇప్పుడు చెప్పండి, ఈ కుమారుడు ఎవరికి అనుగ్రహించబడ్డాడు? ఇశ్రాయేలీయులకు, మనకు కాదు. మనకు కానే కాదు. అసలు ఈయన ఈ లోకానికి వస్తాడు అన్న విషయము కొత్త విషయం కాదక్క. ఎంత పాత న్యూస్ అంటే అంత పాత న్యూస్. అందుకే పాత బట్టలు వేసుకోవాలి ఈరోజు. ఏమక్క నా పదాలు అర్థమవుతున్నాయా? నేను ఈ జిల్లా వాన్నే. ఆయన ఈ లోకానికి నరుడుగా వస్తాడు అన్న విషయము చాలా పాత విషయం. అందుకే ఈరోజు ఏ బట్టలు వేసుకోవాలా? ఏందన్నా మేమంతా కొత్త బట్టలు వేసుకుని వస్తే నువ్వు ఇట్ట చెప్తాం. ఎంత పాత విషయం అంటే ఈ రోజు నుంచి లెక్క పెడితే 6000 సంవత్సరాల క్రితమే రాయబడింది అక్క అది. లేదా యేసుక్రీస్తు మరియ గర్భములో నుండి ఈ లోకములోనికి వచ్చిన నాట నుండి వెనక్కు లెక్క పెడితే 4000 సంవత్సరాల క్రితం మాట అన్నది. ఆ మాటనే ఇప్పుడు మనం చదువుకున్నాం. ఎక్కడ రాయబడింది ఆయన వస్తాడని? ఎక్కడ రాయబడింది అక్క? క్యాలెండర్లో రాయబడిందా? ఎర్రగా వేసి ఈరోజు క్యాలెండర్లో ఏమని రాసింటారక్క? అందరి క్యాలెండర్లలో ఎర్రగా ఉందా? ఈరోజు ఎర్రగా ఉందే లేదు చెప్పండి. ఎర్రగా వేసి ఏమని రాసింటారు? నేడు రక్షకుడు మీ కొరకు. నేను ఇంట్లో పిల్లలకు చెప్పిన, రే నల్ల ఇంకు తీసుకొని నల్లగా చేయరా దాన్ని అని. ఎందుకంటే అది పాత విషయం. కొత్త విషయం ఏందో తెలుసా? ఆయన మరలా తిరిగి ఈ లోకానికి రాబోతున్నాడు. ఇది కొత్త విషయం. ఎంత పాత విషయం అంటే ఆదికాండం 3వ అధ్యాయములోనే ఈయన రాకడ ప్రస్తావన వినబడింది మనకు. చదవన్నా వచ్చిన ఆదికాండం 3వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, మడిమె మీద. ఇద్దరి ప్రస్తావన ఉంది. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు దేవుడు? 3వ అధ్యాయంలో ఎవరితో మాట్లాడుతున్నారు? ఎస్ అన్న, చాలా వందనాలు. నీకును స్త్రీకిని అన్నాడు. ఆ స్త్రీ అనే చోట ఎర్ర ఇంకు తీసుకొని రౌండప్ చేసుకొని అట్లా రాసుకోండి. నీకును స్త్రీకిని అన్నాడు. నీ సంతానమునకును ఆమె సంతానం అనగా యేసుక్రీస్తు. గలతీ పత్రికలో మనం చదివితే ఆయన స్త్రీ యందు పుట్టి అని రాయబడింది అక్క.
సర్ప సంతానమా అన్నాడు, అదొక సంతానం. స్త్రీ సంతానమా అన్నాడు, అదొక సంతానం. మనం ఎవరి సంతానం? మీరు ఏదో ఒకటి చెప్తుంటేనక్క ఇది ముందుకు పోతుంది బండి, లేకపోతే పోతుంది. ఏండ్ల నుంచి మందిరానికి వస్తున్నారు కదక్క, కొంచెమన్నా తెలిసిందా? కొంచెమన్నా. మనం ఎవరి సంతానం? జక్కయ్య ఇంటికి పోయినాడు, పొట్టి జక్కయ్య. పొట్టి జక్కయ్య తెలుసక్క? ఐటటోళ్ళు బాగా తెలుసు మనకు. పొట్టి జక్కయ్య, నీళ్ళ మీద నడిచిన పేతురు, 5 రొట్టెలు, సండే స్కూల్ కథలు మాత్రమే తెలుసక్క మనకు. ఏం తెలుసు? పొట్టి జక్కయ్య అందరికీ తెలుసు. కానీ స్త్రీ సంతానం అంటే ఎవరో తెలియదు. 2024 దాటిపోతుందక్క. ఈ సంవత్సరం బైబిల్లో ఎంత నేర్చుకున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. మేము మా సంఘంలో పరీక్ష కూడా పెడుతున్నా, నేను వచ్చే ఆదివారం పరీక్ష కూడా పెడుతున్నా. కష్టపడి ధ్యానం చేసినాము. సమూయేలు మొదటి గ్రంథం 2.5 సంవత్సరం ధ్యానం చేసినాం. విన్నారు కదా? ఎంత విన్నారో తెలాలంటే ఏం చేయాలన్నా? పరీక్ష పెట్టి. పొట్టిచెక్క ఇంటికి పోయినాడక్క. ఏం చెప్పినాడు ఆడ? ఇతను కూడా అబ్రహాము సంతానమే, నీకును స్త్రీ సంతానానికి అన్నాడు. నేను ఎక్కువసేపు చెప్పనులేండి, బాధపడొద్దు. ఈరోజు పండగన్నా అందరూ వస్తారు, శాంచేపు కూర్చుంటారులే అంటే నేను చెప్పిన పండగ రోజే చక్కగా కూర్చోరన్నా మనోళ్ళు అని చెప్పిన. అసలు కూర్చోడమే అలవాటు నా జీవితంలో. 16 గంటలు కూర్చొని వాక్యం విని రాసుకున్నానక్క. 16 గంటలు ఒక యూత్ రిట్రీట్లో 16 గంటలు కూర్చొని వాక్యం చెప్తుంటే రాసుకుంటూ కూర్చుంది. అలవాటైంది నాకు. అందుకే ఎక్కడైనా ఎంతసేపు అయినా కూర్చుంటా నేను. వినపడుతుంటే చాలు రాసుకుంటూ కూర్చుంటా. తెలియని విషయాలన్నీ ఎత్తి మైండ్లో పెట్టు, అన్నీ మింగేస్తుంటాను నేను. వీటికి వచ్చినాక కూడా రాసిన, అన్న చెప్పినది మొత్తం రాసిపెట్టిన. పిల్లలకు బట్టలు కదక్క కొనియాల్సింది, పెన్నులు, నోట్సులు. విలువైన పెన్ను, విలువైన నోట్సు, విలువైన బైబిల్ కొనియండి క్రిస్మస్ వచ్చేకల్లా. వాల్యుబుల్ పెన్, మంచి పెన్, మంచి నోట్స్, మంచి బైబిల్. ఒక బైబిల్ ఉన్న చేతులు ఎత్తండి. నాకు ఒకే బైబిల్ ఉందన్నాను నేను. ఒక్క బైబిల్ లేదక్క మీకు? ఒక్క బైబిల్ ఉన్న చేతులు ఎత్తండి. 2 బైబిల్ ఉన్న చేతులు ఎత్తండి. నాకు ఒక్కదానికి 2 బైబిల్ ఉన్నాయి. 3 బైబిల్ ఉన్న చేతులు ఎత్తండి. 4 బైబిల్ ఉన్నోళ్ళు, 4 బైబిల్ ఉన్నాయి అన్నగా చాలా వచ్చి. 5 బైబిల్ ఉన్నోళ్ళు, థ్యాంక్స్ అన్న. 6 బైబిల్ ఉన్నోళ్ళు, మరొక ప్రశ్న, 2 జతల బట్టలు ఉన్నోళ్ళు, ఊకెట్లా అంటే బైబిల్ ఎంత విశేషమైందో చెప్పాలనుకున్నాను అక్క. నేను ఇట్లా చెప్తే కానీ అర్థం కాదు అక్క. చెప్పు. బీరువా నిండా చీరలు ఉండేళ్ళు ఏనా కదక్క. 1400 సంవత్సరాల పాటు రాస్తే ఇది మన చేతిలోకి వచ్చిందక్క. 1400 రూపాయలు కాదు దీని విలువ. 1400 సంవత్సరాలు రాస్తే ఇది మన చేతిలోకి వచ్చింది. దీన్ని పక్కన పెట్టి 1400 బట్టల కోసం పరిగెత్తున్నాము. 1400 చీర, 14,000 సైకిళ్ళు, 14 లక్షల కారు, 14 లక్షల ఇల్లు, 14 లక్షల పొలం, 1400 ఏండ్లు. నీకును నీ సంతానానికి, స్త్రీకిని, స్త్రీ సంతానానికంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? మళ్ళీ చేస్తున్నా ప్రశ్న నేను. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు? చూసన్నా చెప్పండి అక్క, అడిగినందుకు నేను కనీసం ఈరోజన్నా చూడ్డానికి నేర్చుకుందాం. ఈ మాటలు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నీకును అంటే ఎవరిప్పుడు? సర్ప సంతానం, స్త్రీ సంతానం, స్త్రీ యందు పుట్టిన యేసుక్రీస్తు.
అది నిన్ను తల మీద నువ్వు మడిమే మీద కొడతావు. అందుకే ఎక్కడన్నా పాము కనపడితే ముందు దేని మీద ఏటేస్తారన్నా? తల మీదనే. అది చచ్చిపోతే కూడా వదిలిపెట్టరు, తల మీద కొట్టి 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 పెడతారు. కొట్టిన తర్వాత మళ్ళీ పాము తలకాయ తీసి ఆ నోరు తీసి లోపల రూపాయి బిళ్ళ పెట్టి దాన్ని కాలుస్తారు. కాల్చిన తర్వాత మళ్ళీ రూపాయి తీసుకొచ్చి దానికి రంధ్రం చేసి పిల్లోనికి ఏడ కడతారక్క? కడుతున్నారా లేదా? అంతరం. అది జ్వరం రాకుండా చూస్తుంది. ఏమక్క? అంతరం అక్క. ఆ రూపాయి బిళ్ళ నాగుపాము నోట్లో పెట్టి కాలుస్తారు. నాగుపాము అంతా కాలిపోతుంది, ఆ రూపాయి మాత్రం మిగిలింటుంది. అది గెలికి గెలికి తీసుకొచ్చుకుంటారు, దానికి రంధ్రం పెడతారు, దానికి నల్లదారం వేసి ఎడగడతారు. అవునా కదా? సత్యంగా చెప్పండి. ఎందుకు పావును తలకాయ మీదనే కొడుతున్నారంటే ఇది ఇక్కడ రాసి పెట్టినారన్న, ఇది ఇక్కడ రాసి పెట్టారు. నీవు మడిమి మీద కొడతావు, వాళ్ళు నిన్ను తల మీద కొడతారు. కొట్టేవాడెవడో కాదు, మన ప్రభు అయినా ఆయన జన్మ లేదా ఆయన ఈ లోకానికి వస్తాడు అన్న విషయము ఇప్పుడు చెప్పండి అక్క. ఎంత పాతది? ఎంత పాతదక్క? 4000 సంవత్సరాలకు పూర్వమే బైబిల్లో వ్రాయబడింది. దీనికి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం. అన్నగారు చెప్పారు వాక్యం చక్కగా. భయపడకూడని యేసేపుకు చెప్పినాడు, భయపడకమని మరియకు చెప్పినాడు, భయపడకూడని విన్నారా లేదా? అన్న చెప్తుంటే యాడిన్నారు? కదులుకుంటూ కూర్చున్నారు. భయపడకూడని మళ్ళీ గొర్రెల కాపరులకు ఎందుకబ్బా ఈ మాట చెప్పినాడని బాగా ఆలోచన చేస్తే అప్పటికే 400 సంవత్సరాలు ఎవరితోనూ ఏ దూతలు ఎవరితో మాట్లాడలేదన్న. అందుకే మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్యలో ఏముంటుందన్న? ఒక తెల్ల పేపర్ ఉంటుంది. ఆ తెల్ల పేపర్ మీద రాసుకోండి, అప్పటికే 400 ఏళ్ళు దేవుడు మౌనం అయిపోయినాడు. 400 ఏళ్ళ తర్వాత సడన్గా దేవదూత కనపడితే అందరికి ఎట్లుంటుందక్క? భయం. అందుకే భయపడకూడదు అన్నాడు. అమ్మా భయపడద్దు. బైబిల్ గ్రంథంలో 350 సార్లకు పైచీలకు రాయబడిన మాట భయపడద్దు, 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 భయపడద్దు. దేనికి భయపడద్దు? ఎందుకు అన్నిసార్లు చెప్పినాడు దేవుడు ఆ మాట అంటే మనం శరీరంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం, మనం పేతురు కూడా భయపడినాడు. పేతురు ఇప్పుడు భయపడినాడక్క? దేన్ని చూసి భయపడినాడు? పేతురు భయపడినాడు. దేన్ని చూసి భయపడినాడు? నీళ్ళని చూసా కాదు, గాలిని చూచి. యేసుక్రీస్తు వస్తాడు అన్న విషయం 3వ అధ్యాయం 15వ వచనం. ఎక్కడ నుండి వస్తాడు? ఎక్కడి నుంచి వచ్చినాడన్న యేసుక్రీస్తు? ఏం లాభం అక్క? ఇంత ఖర్చు పెట్టుకుని ఏం లాభం చెప్పండి? ఏమైనా లాభం ఉందా? ఎక్కడి నుంచి వచ్చినాడు యేసుక్రీస్తు అన్నా? చూడండి, దాన్ని కూడా బైబిల్లో చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం 10వ వచనం చూడన్నా. 49వ అధ్యాయము 10వ వచనం. 49వ అధ్యాయము 10వ వచనం. షిలోహు వచ్చు వరకు ఎవరి యుద్ధ నుండి అన్న? ఏ కుటుంబంలో నుండి? అన్నగారు చెప్పారు. ఏ కుటుంబం అక్క? అడున్నే చదవండి. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి రాజదండము. దండం కాదన్న, ఏం దండం అది? ఉంది ఆ మాట. రాజదండము తొలగదు. రాజదండం అంటే? దండం అంటే ఏందో చెప్పండి అక్క. ఏదో ఒకటి చెప్పండి అక్క. తెలియదు. ఎస్తేరు రాజుతో మాట్లాడడానికని అంతఃపురానికి వెళ్ళింది. పోనీ ఎస్తేరు అన్న ఎవరో తెలుసా? ఎస్తేరు ఎవరక్క? ఎస్తేరు
ఆ? అనాథ. ఎవరక్క ఎస్తేరు? అనాథ. రాజు ఇష్టపడినాడు, చేసుకున్నాడు. రాజు దగ్గరికి మాట్లాడనీకని పోయిందన్న. వెయిట్ చేసింది 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 చేసింది. రాజు ఒకసారి ఇట్లా చూసినాడు, మళ్ళీ ఇట్లా చూసినాడు. లాస్ట్కు రాజదండాన్ని తీసి ఏం చేసినాడు? ఎస్తేరు వైపు ఇట్లా రాజదండం. అప్పుడు ఎస్తేరు మాట్లాడింది. యూదా యుద్ధ నుండి అనే మాట అండర్లైన్ చేసుకున్నాక పెన్నులు ఉన్నాయా? పెన్నులు. ఏ కుటుంబంలో నుంచి వస్తాడన్నా? ఏ గోత్రంలో నుండి? తేటగా వివరణ కొరకు యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చూడన్నా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం అన్న. యెషయా కాదు, యెషయి మొద్దు నుండి చిగురు అనే చోట రౌండప్ చేసుకొని యేసుక్రీస్తు. యెషయి ఎవరు? దావీదుకు తండ్రి. యేసుక్రీస్తు ఎవరు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. యెషయి ఎవరు? దావీదుకు తండ్రి. యెషయి ఎవరు? యేసుక్రీస్తు. ఆ గోత్రములో పుట్టాడు కనుక దావీదు వంశము అన్నాడు. ఏ కుటుంబంలో నుంచి వస్తాడు ఆయన? వస్తాడు నంబర్ 1. నంబర్ 2, ఏ కుటుంబంలో నుంచి వస్తాడంటే యూదా గోత్రం అని రాయబడింది. యెషయి మొద్దు చిగురు అని రాయబడింది. యెషయి కుమారుడు దావీదు, దావీదు కుమారుడు సొలొమోను, సొలొమోను కుమారుడు రెహబాము, రెహబాము కుమారుడు అబియా, అబియా కుమారుడు ఆసా, ఆసా కుమారుడు. ఇట్లా లెక్కలేసుకుంటూ వస్తే ఎంతవరకు వచ్చిందన్న? ఎంతవరకు వచ్చిందక్క? యేసుక్రీస్తు. యెషయి. సెల్ ఫోన్లు మోగితే నేను మాట్లాడను. మొదటిది వస్తాడు. రెండోది అక్క మీరు ఇనాల చూడు, నేను పోనీయనంగా మళ్ళీ ఎప్పుడన్నా వస్తే అడుగుతా నేను. రెండోది ఏం తమ్ముడు? మొదటిది వస్తాడు. రెండోది ఏ కుటుంబంలో నుంచి వస్తాడు. మూడోది ఏ ఊరిలో నుంచి వస్తాడు. ఏ ఊరిలో నుంచి వస్తాడు. చదవండి మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. 5వ అధ్యాయం అందరికీ తెలిసిన వచనం ఇది. మీకా గ్రంథం బేత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము. అండర్లైన్ చేసుకుందామన్నా. ఏ గ్రామం అక్క? స్వల్ప గ్రామము అంటే ఏమిటి? చిన్న గ్రామము, కుగ్రామము. మహా అంటే 10 ఇండ్లు ఉండి లేక, 10 ఇండ్లు ఉండి లేక. బేత్లెహేం అని రాయబడింది. బేత్లెహేం ఎవరి ఊరది? దావీదు పుట్టిన ఊరది. బేత్లెహేము దావీదు ఊరది. దావీదు పుట్టిన ఊరిలోనే యేసుక్రీస్తు పుట్టినాడు. బేత్లెహేమా? బేత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, నగల ఇల్లు కాదు, సామాన్ల ఇల్లు కాదు, రొట్టెల ఇల్లు. ఆ ఊర్లో నుంచి వచ్చినాడక్క. అన్న యేసుక్రీస్తు వస్తాడన్న విషయం ఎంత పాతదో చెప్తున్నాను నేను. వేరేవి ఏం చెప్పడంలే నేను. ఎందుకంటే ఇదేదో కొత్త విషయం అన్నట్లుగా మనోళ్ళు, అది ఎంత పాతదో, ఎంత ప్రవచనాత్మకమైనదో. అన్నగారు చెప్పారు చారిత్రాత్మకమైనది. ఆ పదాలు చూడండి ఎంత బాగున్నాయో. పరిశుద్ధమైనది, చారిత్రాత్మకమైనది రాసి పెట్టుకున్నానన్న నేను. ఎంతో చారిత్రాత్మకమైనది, ఎంతో మర్మాలతో కూడుకున్నది. మిరాకిల్. ఆయన ఇన్కార్నేషన్ ఎంతో అద్భుతమైనది అని కూడా రాసుకోవచ్చు.
అక్క మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను. మొదటిది ఆయన వస్తాడు, అంతే కదక్క. రెండోది ఏ ఊర్లో ఏ కుటుంబంలో నుంచి వస్తాడు, మీకు అర్థం కావాలక్క. ఈరోజు ఎన్నో ఏళ్ళు గడిచిపోయినాయి, ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి, ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఆ కోలు ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోతుంది. ఇంకనూ మనం తెలుసుకోకపోతే, ఇంకనూ మనకు అర్థం కాకపోతే, తలకు మాసినాడు ఎవడన్నా వచ్చి అడిగితే ఏం చెప్తాం మనం? ఎవడన్నా తెలియని వాడు వచ్చి అడిగితే, మరి మీరు మందిరానికి పోతున్నారు కదా, ఏంది విషయం ఏంటి, మనం చెప్పలేకపోతే ఎట్లా చెప్పండి? మూడవది ఏ ఊర్లో నుంచి వస్తాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం తీయండి అక్క, బైబిల్ తీర్చడాలా. బైబిల్ తీసే శబ్దం తప్ప వేరే శబ్దం రాకూడదు మందిరంలో. లూకాసు వార్త 2వ అధ్యాయము 4 నుంచి 7 వరకు వేగంగా చదవండి. యవనస్తులు, ముసలోళ్ళు కాదు చదవాల్సింది, యవనస్తులు చదువుతున్నారు దీనిలను. అనా తమ తమ పట్టణములకు వెళ్ళిరి అనా, గోత్రములలోను అనా, వ్రాయబడుటకు యూదయలోని బెత్లెహేము. అక్క మీకాసు వార్తలో బెత్లెహేము, లూకాసు వార్తలో, మీకా గ్రంథంలో బెత్లెహేము, లూకాసు వార్తలో. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఏ ఊరిలో పుట్టినాడు? ఇట్లా పుడతాడని ముందే, ఈ ఊర్లో పుడతాడని మీరు ఏడ పుట్టినారక్క? రాసుకోండి మీ నోట్స్లో. మీరు ఆ ఊర్లో పుడతారని ముందే ఎవరైనా చెప్పినారా? ఎవరైనా చెప్పినారా? మాకు తెలిసిన ఒక సహోదరి విమానంలో పోతూ పోతూ కుమారుణ్ణి కనింది, విమానంలోనే కనింది, ఆకాశంలో కనిందన్న. ఇప్పుడు ఏ ఊర్లో పుట్టినారని రాసుకోవాలా చెప్పండి? అసలు విమానంలో కంటాదని ఎవరికి తెలియదు. కానీ కన్య అయిన మరియా యేసుక్రీస్తుకు జన్మ బెత్లెహేములోనే ఇస్తుందని మీకా ముందే, మనం ఎవరిలో పుడతాం ముందు ఎవరికి తెలియక్క. ఇప్పుడు ఆ విమానంలో పుట్టినోనికి ఎవరని రాసుకోవాలక్క? ఎవరని రాసుకోవాలి? ఆయన ఈ ఊర్లో పుడతాడన్న విషయం చాలా పాత విషయం అన్న. దీనికి కొత్త వంటలు, కొత్త బట్టలు అవసరం లేదు. కొత్త సుట్టరికాలు కూడా అవసరం లేదు. కొత్త స్థలాలు కూడా అవసరం లేదు. కొత్త ఆత్మలు ఉంటే చాలు. ఆయన బెత్లెహేములో, మొదటిది ఆయన పుడతాడు లేదా వస్తాడు. రెండవది పలాని కుటుంబంలో నుంచే వస్తాడు. మూడవది పలాని ఊర్లో నుండే వస్తాడు. నాలుగవది పలాని గర్భములో నుండే వస్తాడు. ఎవరి గర్భములో నుండి వచ్చినాడు చెప్పండి? మీ ఇంత గ్రాండ్గా క్రిస్మస్ చేసుకుంటున్నారు, ఈ విషయాలు తెలియకపోతే ఎట్టక్క? 1000 రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కున్నాం, 1000 రూపాయలు పెట్టి ఇంట్లో పిండి వంటలు చేసుకున్నాం, కోడళ్ళని పిలుచుకొచ్చుకున్నాం, అల్లుళ్ళని పిలుచుకొచ్చుకున్నాం, మనవరాళ్ళని పిలుచుకొచ్చుకున్నాం. నీ మనముడు మంచి తెలివిపరుడైతే అవ్వా అవ్వా తాత తాత ఏడ పుట్టినాడు యేసుక్రీస్తు అంటే ఏం చెప్తావు? ఎవరి గర్భంలో పుడతాడంటన్నా? కన్యక గర్భం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడన్నా. అన్ని పాత నిబంధనలను చూపిస్తాను చూడు, కొత్త నిబంధనలు ఏం చూపించడం నేను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భములో నుండి, కన్యక గర్భములో నుండి వస్తాడు. ఇలాగ రాసుకోవాలక్క, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాను. పురుషుని ఎరుగని స్త్రీలో నుండి, పురుషుని స్పర్శ అంటే ఏమిటో తెలియని అమ్మాయి గర్భములో నుండి దేవుడు బయటికి వస్తాడు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. పురుషుని స్పర్శ అంటే పురుషుడు తాకని అమ్మాయి
గర్భములో నుండి దేవుడు ఈ లోకానికి వస్తాడు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, పెళ్ళి కాకముందే అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి తిరుగుతున్నారు. కొంత కఠినంగానే ఉంటుంది అక్క బైబిల్కు ఎన్నో పేర్లు ఉన్నాయి. నాకు నచ్చిన పేరు ఏంటంటే, ఒకటి అద్దము, రెండవది కత్తి, ఖడ్గం. ఖడ్గం ఏం చేస్తుందన్న? అందరూ పోయి తలకాయ కూర తెచ్చుకున్నారా ఈరోజు? చెప్పన్నా, దేంతో కోసింటాడు దాన్ని? చెప్పక్క. మూలికలు సపరేట్ చేయాలంటే ఏం చేసి ఉంటాడక్క? సపరేట్ చేయాలంటే ఏం చేయాలా? కైమా కొట్టాలంటే దేంతో కొడతాడన్నవాడు? ఖడ్గం. ఎముకకు ఎముక, మాంసానికి మాంసం, శరీరం ఏ పార్ట్ కావాలంటే వాడు ఖడ్గముతోనే. పెళ్ళి కాకముందే, పెద్దలు మాట్లాడకముందే, మందిరానికి వచ్చిన గురించి మాట్లాడుతున్నాను నేను, బయటల గురించి కాదు. మరియా పురుషుని ఎరుగనిది, పురుషుని స్పర్శ అంటే ఏందో కూడా తెలియదు. అలాంటి గర్భములో నుండి వస్తాడు. యవనస్తురాన్లరా, వింటున్నారా? మళ్ళీ చెప్పుకుందాం. ఆయన వస్తాడు మొదటిది. రెండవది, ఏ కుటుంబంలో నుంచి వస్తాడు? మూడవది, ఏ ఊరిలో నుంచి వస్తాడు? ఎవరి గర్భములో నుండి వస్తాడు? నాలుగవది, ఐదవది, ఎన్నైనా ఇప్పటికి? ఐదవది, ఎందుకు వస్తున్నాడు? రాసుకున్నారా? ఎందుకు వస్తున్నాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చినాడక్క? మీకు తెలిసింది చెప్పండి. చాలు, అన్నీ కరెక్టే, మీరు చెప్పిందల్లా కరెక్టే. ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి? మనం సెలవులు వస్తే ఊటీకి పోతున్నాము. అంటే కర్నూలు ఊటీ దూరం కాబట్టి యాడికి పోతారన్న? కర్నూలు సెలవులు వస్తే చెప్పండి అక్క. బెంగళూరు కామా? యాడికి పోతారు? ఫారిన్ కా? గట్టిగా చెప్పు, ఏం కాదు, ఎవరేమన్నారు ఇక్కడ. సెలవులు వస్తే పిల్లల్ని తీసుకొని ఊటీ, కొడైకెనాల్, షిమ్లా, బెంగళూరు, కేరళ, సముద్రం. యేసుక్రీస్తు ఎందుకు, నేను ముగిస్తున్నాను, అయిపోవచ్చింది ఇక. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్నా? చాలా వందనాలన్న. పాపులంటే ఎవరు? మనమే. మన గోత్రం ఏ గోత్రం అక్క? పాపాత్ములం అనే పెద్ద గోత్రం ఉంది మనకు. ఇట్లా రాసుకున్నాం అక్క నోట్స్లో, నా కోసం వచ్చినాడు. యవనస్తుడా, ఏమని రాసుకోవాలా అన్న? యేసుక్రీస్తు నా కోసం వచ్చినాడు. ఎందుకు నా కోసం వచ్చినాడంటే, నేను పాపములో పుట్టి పాపములో పెరుగుతున్నాను. పంది పొల్లారినట్టు పాపములోనే పొరలాడుతున్నాను నేను. మీరు పందిని చూసినారా ఎప్పుడన్నా? పందిని చూసినారా? నేను అదే పనిగా నిలబడి 20 నిమిషాలు చూసినానక్క మా ఇంటికాడ. అసలు ఏంది దీని కథ అని 20 నిమిషాలు అట్టనే నిలబడి చూసిన. అది ఆన్నే తింటుంది, ఆన్నే పండుకుంటుంది, ఆన్నే ఈదులాడుతుంది, ఆన్నే పిల్లలకు పాలిస్తుంది. దాంట్లో హై హై అని గదిస్తే కూడా దానిలోంచి పోవడంలే, ఆన్నే ఉన్నది. ఇంకా ఎంత ఇష్టమో మురికి కాలువ అంటే పందికి, ఎంత ఇష్టమో పోవడంలే. అన్ని పిల్లలకు పాలిస్తుంది, అన్ని తింటుంది. అసలు లోపలంగా ఏముందని మూతి లోపలికి పెట్టి పైకి తీస్తుంది ఇట్లా. ఎంత ఇష్టమో పంది అంటే, ఆ బురదంటే పందికి ఎంత ఇష్టమో. మనం కూడా అట్లటోళ్ళం ఎక్క. ఇప్పుడు మరొక ప్రశ్న, గొర్రె పిల్లని చూసినారా? ఎట్టుంటుంది అక్క?
ఏడుంటుందన్నా? పాచిక గల్ల చోట్ల. ఏడుంటుంది అక్క గొర్రెపిల్ల? పచ్చగా ఏది కనబడితే అది తింటుంది. అది పచ్చిగా ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. ఒకవేళ నడుచుకుంటూ పోయేటప్పుడు కాలు జారి ఏదన్నా బురద గుంతలో పడింది అనుకో, గొర్రెపిల్ల ఏం చేస్తుందన్నా? వెంటబడి బయటకు వచ్చి ఇదిలి చేస్తుందన్నా వాళ్ళు. మీరు చూసినారా? నేను చూసిన. పిల్లలకు చూపించండి అట్లాంటివి. పిల్లలకు చూపించాల్సింది ఇవన్నా, ఊటీ కాదు చూపించాల్సింది. రే పంది చూడెట్టుందో, గొర్రెపిల్ల చూడరా ఎట్లుందో. పొరపాటున అదే పనిగా పంది అదే పనిగా పోతుంది అక్క బురదలోకి, కానీ గొర్రెపిల్ల మాత్రం అదే పనిగా పచ్చిక బయలుకి వెళ్తుంది. ఒకవేళ పోతూ పోతూ ఏదన్నా కాలు జారి అట్లా నీళ్ళలో, వాన నీళ్ళలో జారి పడింది అనుకో, వెంటబడి బయటకు వస్తుంది. ఆ బురదను ఏం చేస్తుంది అక్క? అది వెంటబడి దులుపుకుంటుంది అన్న. తనకిష్టం లేదు, తనకిష్టం లేదు బురద, తనకిష్టం లేదు మైల. పందిలాగా మనం పాపంలో పొరలాడుతుంటే, పందిలాగా మన సంసార జీవితాలు పాపములో కొట్టుకొని పోతుంటే, పంది చనిపోవడం కూడా మురికి గుంటలోనే చనిపోతుంది. అయ్యో, నా చేతులతో తయారు చేయబడిన ఈ మానవాళి పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో చనిపోయి ఆరని అగ్నికి, నిత్య నాశనానికి. అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగంటే ఎవరు? పురుగంటే ఎవరక్క? మళ్ళా మనమే. మనం ఏదో సింహాలు అనుకుంటున్నాం, కాదు, మనం పురుగులం. గాడిదలంటే ఎవరు చెప్పండి అక్క? మళ్ళా మనమే. పావులంటే ఎవరు? నాకంతగా తెలియదు, కానీ ఒక బయాలజీ స్టూడెంట్ చెప్తుంటే విన్నానన్నా. ఏ జంతువు ఆకలి అయితే తన పిల్లలను తినదన్నా, ఒక్క పాము తప్ప. ఎవరన్నా బయాలజీలు ఉన్నారేడా? జువాలజీ సిస్టర్, జంతు శాస్త్రం. కోడికి ఆకలి అయితే గింజలు తింటుంది, కానీ కోడి పిల్లలను తినదన్నా. కుక్కకు ఆకలి అయితే పెట్టింది తింటుంది, కానీ కుక్క పిల్లలను తినదు. కానీ పాముకు ఆకలి అయితే ఏం తింటుందక్క? తన పిల్లల్ని తినేస్తుంది. జాలి లేదక్క దానికి. దానికి కరుణ లేదు, దానికి ప్రేమ లేదు, దానికి ఏమేం లేవక్క. అయ్యో నా పిల్లలని ప్రేమ. యేసుక్రీస్తు అయ్యో నా పిల్లలు అన్నాడు, అయ్యో నా గొర్రెలు అన్నాడు. అయ్యో నరకానికి వెళ్ళిపోతున్నారే, అయ్యో 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 అయ్యో. తమ్ముడు, అగ్ని ఆరదక్కడ, యుగ సంబంధమైన పొగ అని రాయబడిందమ్మా. హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీ కాలిపోయి వారం రోజులు పొగలేసింది అక్క. చుట్టుపక్కలంతా నల్లగా అయిపోయింది. అది ఒక ఫ్యాక్టరీ కాలిపోతానే ఒక వారం రోజులు పొగ ఉండిపోయింది. నరకములో నుండి వచ్చే పొగ యుగ యుగాలు నిలబడిపోతుందక్క. ఆత్మకు మరణము లేదు అన్న. నరకములో ఎన్ని రోజులు కాలాలి అని అడిగినాడు ఒకరోజు నన్ను ఒక యవనస్తుడు. చాలా రోజులు కాలాలి బదర్, యేసుక్రీస్తు నమ్ముకుంటే తప్పించుకోవచ్చు, అందుకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు అని చెప్తే, ఏముందిలేనా ఒక వారం రోజులు కాలిన తర్వాత అలవాటు అయిపోతుందిలే అన్నాడు. ఏమన్నాడక్క? ఆ అలవాటు ఏదో భూలోకంలో ఉండగానే అలవాటు చేసుకో తమ్ముడు. మీ ఇంటికి వెళ్ళి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి రోజు ఒక గంట సేపు ఇచ్చేయి, దాని మీద అలవాటు అవుతుంది అన్నాడు కదన్నా. ఆ అలవాటు అయితే ఇక్కడనే చేసుకో. బైబిల్ దగ్గరనే తెలివి ప్రదర్శిస్తుంటారన్న యవనస్తులు. జాగ్రత్త సుమా. ఇలాగ నరకానికి వెళ్ళిపోతుంటే మనల్ని తప్పించడానికి ఈ లోకానికి ఎందుకు వచ్చినాడక్క యేసుక్రీస్తు? నేను ముగిస్తున్నాను. ఎందుకు వచ్చినాడన్నా? మనలను, నన్ను అట చెప్పొద్దు, నన్ను రక్షించడానికి. ఎందుకు రక్షించాలి నన్ను? ఏం నేనేమన్నా ఆయనకు బామాడిదినా రక్షించడానికి? చెప్పండి అక్క. ఆయనకు మనకేం సంబంధం ఉందక్క?
ఆయన యూదుడు అయిపోయా, మనం అన్యులం అయిపోతుంది. ఆయన యూదా గోత్రపు సింహం అయిపోయా, మనం దేవుడు లేని ప్రజలం అయిపోతుంది. ఎందుకు రక్షించాలి మనల్ని? అసలు మనల్ని ఎందుకు రక్షించాలి? ఆయన ఉన్నది ఒకే ఒక కారణం, ప్రేమ. ఏం కారణం అక్క? కేవలం ప్రేమించాడక్క, అంతే. మరొక ప్రశ్న, ప్రేమ అనగానేమి? ప్రేమ అనగానేమి? ఏదో ఒకటి చెప్పండి. బట్టలు పెడితే ప్రేమ ఉన్నట్ట? బిర్యానీ పెడితే ప్రేమ? బిర్యానీ ప్రేమ అది. నేను ప్రేమకు చాలా పేర్లు పెట్టినా. బట్టల ప్రేమ, బిర్యానీ ప్రేమ, గొలుసుల ప్రేమ, 1 తులం బంగారం ప్రేమ, 1 ఎకరం, 1 బెడ్రూమ్ ప్రేమ. తిరుపతిలో ఒక అల్లునికి బాత్రూములు కట్టించింది అత్త. ఏం కట్టించిందక్క? బాత్రూములు కట్టించింది. నేను బాత్రూముల ప్రేమ అని పెట్టినా. అరే మీ అత్త ప్రేమ బాత్రూముల ప్రేమ. అల్లునికి జీపు కొనిచ్చింది, వాడు వెనకాల రాసుకున్నాడు అత్త ఆశీర్వాదముతో అని. ఒరే ఇది జీపు ప్రేమ అంతే. దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ. ఒక ఊర్లో ఒక ముసలాయన, ఆ ముసలాయనకు ఒక కొడుకున్నాడన్న. బాగా వినండి అక్క. వృద్ధుడు, ఈ వృద్ధునికి నిండు యవనస్తుడు కొడుకున్నాడు. ఇద్దరు కొండ మీద కొట్టం వేసుకొని, కొట్టం అంటే తెలుసు కదక్క, ఇప్పుడు లేవు కొట్టాలు, ఇప్పుడు అందరికీ స్లాబులు వచ్చేసినాయి. కొట్టం అంటే పొరిపాక. రోజు యవనస్తుడు వాళ్ళ నాయన గొర్రెలు తీసుకుని పోయి కొండ మీద మేపి సాయంత్రం అయితేనే మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తాడు. ఒకరోజు ఈ కొండపైన ఒక హెలికాప్టర్ వచ్చి దిగింది. ఆ హెలికాప్టర్లో బాగా టై సూటి గిట్ వేసుకొని మంచి దొరలు దిగినారు, సూట్ కేసులు పట్టుకొని దిగినారు దొరలు. ఆ కొండ మీద బైనాక్యులర్స్ పెట్టి, కొండ కింద లోయ ఉందన్నమాట. ఆ లోయలో ఆ అద్దాలు పెట్టి చూసి, ఆ మొక్కలు మనకు కావాలా, ట్యాబ్లెట్లు బాగా తయారవుతాయని ఆలోచన చేసి మాట్లాడుకుంటున్నారు. ఈ మొక్కలు ఎవరు తెచ్చిస్తారబ్బా అని ఇటు అటు చూస్తే, ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడు అక్క? శాలవ కప్పుకొని కర్ర పట్టుకొని ఏం చేస్తున్నాడు యవనస్తుడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. ఈయన పిలుద్దామని, బాబు ఇట్రామ్మా అంటే వచ్చినాడు. ఆ కింద లోయలో ఆ మొక్కలు ఉన్నాయి, నువ్వు తేగలవా అంటే, ఓ ఇప్పటికే ఈ లోయ ఎన్నోసార్లు ఎక్కి నేను దిగేసిన, నాకు చాలా అలవాటు ఉంది అన్నాడు. బాబు నీకు దండం పెడతాం, కావాలంటే ఈ సూట్ కేసులో ఉండే 10 కోట్ల రూపాయలు నీకు ఇచ్చేస్తాము, మాకు ఆ మొక్కలు కావాలా, మేము కొత్త ట్యాబ్లెట్ కనుక్కుంటున్నాం క్యాన్సర్కు. దాన్ని ఏముంది, తెచ్చి చేస్తలే, ఒక 5 నిమిషాలు ఉండి గొర్రెలు ఇంట్లో పెట్టేసి వస్తానని చెప్పి ఇంటికి పోయినాడు. ఇంటికి పోయి గొర్రెలన్నీ దొడ్లో పెట్టి వాళ్ళ నాయన తీసుకొచ్చినాడు. లేదన్నా ఈరోజు మనకు 10 కోట్లు వస్తాయి, దల్చాగా మనం బాగా బతుకొచ్చు అని చెప్పి. ఎక్కడికి రా అంటున్నాడు ఆ ముసలోడు. లేదు నాన్న పోదాం పదాడాడి మనం పోదాం, ఈరోజు దండిగా డబ్బులు, సూట్ కేసు మీద డబ్బులు వస్తాయి అని. ఆ ముసలోడు నడసలేకుంటే కూడా పాపం చేయి పట్టుకుని నడిపించుకుంటా కొండ మీదకి వచ్చినారు అక్క. వీళ్ళు చూస్తున్నారు దొరెలు, ఏంద్రా ఈ యవనస్తుడు పోయి గొర్రెలు ఇంట్లో పెట్టి ముసలోడిని పట్టుకొస్తున్నాడు. వచ్చినాడా, ఇప్పుడు నేను దిగుతాను, నాకు తాళ్ళు కట్టండి అన్నాడు. వాళ్ళు మొత్తం బెల్టులు తాళ్ళు అన్నీ కట్టినారు, సేఫ్టీ బెల్ట్స్ మొత్తం. ఇంకా దిగాలి కదా కిందికి. అంత కట్టిన తర్వాత తాళ్ళు కట్టినారా, ఓకే, ఈ తాడు కొన ఆ ముసలాయనకి ఇవ్వండి అని చెప్పినాడు. బాగా వినాలక్క, ముగిచ్చేస్తాను దీంతో నేను. బాగా కట్టినారు తాళ్ళు, ఈ తాడు కొన ఎవరికి ఇవ్వాలా? ఆ ముసలాయనకి ఇవ్వండి అని చెప్పినాడు. తిక్కబట్టిందరా నీకేమన్నా, నీకు తలకాయ లేదు, ఈ ముసిలోడు నిన్నేం లాగుతాడు, ముసిలోడు అయిపోయినాడు బాగా. మేమైతే దొరలము, బాగా రోజు జిమ్ముకు పోయి 10 ప్యాక్ 6 ప్యాక్ ఏమేమి ఉన్నాయన్నా, ఇప్పుడు ఏదో 6 ప్యాక్ 8 ప్యాక్ కండలు ఉన్నాయి మాకు, మేమైతే లాగుతాం నిన్ను లోపల నుంచి అంటే, లేదు ఈ ముసిలోనికి తాడిస్తేనే నేను దిగుతానంటున్నాడు. ఎంత చెప్పినా వినడంలే, వీళ్ళకేమో ఆ మొక్కలు కావాలా. సరే బాబు, మొత్తానికి ఆ ముసలాయనకి ఇస్తాము. ఇచ్చే ముందు ఒక ప్రశ్న, ఎందుకు ఈ ముసలాయనకి ఏమంటున్నావు? ఈ ముసలాయన ఎవరు? ఈ ముసలోడు ఎవరో కాదు, నాకు తండ్రి. అట్లనా? ఎందుకు ఇమ్మంటున్నావు ఈయనకు ఈ తాడు అంటే, కొద్దిసేపు ఉంటే చీకటి పడుతుంది సార్, నేను లోపలికి దిగిన తర్వాత చీకటి పడుతుంది, సాయంత్రం అవుతుంది. చీకటి పడితే కొండ మీదకి ఎలుగు వంటి సింహము 2 వస్తాయి. చీకటి పడితే ప్రతిరోజు వస్తాయి, మేము తెలుసు, మా ఇండ్లు ఇక్కడే కాబట్టి. ఆ ఎలుగు వంటిని సింహాన్ని చూసి మీరు భయపడి హెలికాప్టర్ వేసుకొని
వెళ్ళిపోతారు. నేనేమో లోయలో ఉండిపోతాను. ఈ తాడు లోయలోకి వదిలేసి వెళ్ళిపోతారు మీరు. నన్ను లాగేదేవుడు. అదే ఈ ముసలోడైతే నా తండ్రి కనుక మీరు వెళ్ళిపోయినాక కూడా నన్ను లాగుతాడు. ఒరే, ఎందుకు వచ్చిన బాధలే ఈ సమస్యలు మనకి ఎందుకని వాళ్ళు తాడేం చేసినారు, ముసలోనికి ఇచ్చినారు. యవనస్తుడు కిందికి దిగినాడక్క. యవనస్తుడు చెప్పినట్టుగానే సాయంత్రం అయింది. యవనస్తుడు చెప్పినట్టుగానే ఈ పక్క నుంచి సింహం వచ్చింది, ఈ పక్క నుంచి ఎలుగుబంటి వచ్చింది. సింహం గాండ్రించగానే ఈ దొరలు ఒరే ఈ యవనస్తుడు చెప్పినట్టుగానే వచ్చినాయి, బతికుంటే బలుసాకైనా అమ్ముకొని బతుకుదాంరా, మనం పోదామని చెప్పి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోయినారు. తండ్రి పట్టుకుని రే నానా రే ఎలుగుబంటి వచ్చిందిరా రే వినపడుతుందా అని తాడు లాగుతూనే ఉన్నాడు. అక్క నానా తొందరగా లాగునా నన్ను పైకి, నానా ఇంకా కొంచెం లాగునా, నాకు పట్టు దొరకడం లా కింద, నానా తొందరగా లాగునా అని కింద నుంచి కుమారుడు కేకలు పెడతాడు. పైన తండ్రి లాగుతూనే ఉన్నాడక్క. సింహం వచ్చింది, మెడకాయ పట్టుకుంది. ఎలుగుబంటి వచ్చింది, శరీరం పట్టుకుంది. సింహం పట్టుకున్న, ఎలుగుబంటి పట్టుకున్న ఈ ముసలోడు తాడు మాత్రం వదలడం లేదు. రే సింహం వచ్చిందిరా, నన్ను పట్టుకుందిరా, నానా ఇంకా కొంచెం లాగునా, నేను పైకి వచ్చేస్తాను నానా, కొంచెం లాగునా, నానా కొంచెం లాగు, నా తండ్రి నన్ను లాగు 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 లాగాడు 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 లాగాడు. సింహం చీల్చి చండాడుతుందక్క ముసలాన్ని. ఎలుగుబంటి శరీరాన్ని ముక్కలు చేస్తుంది. తాడు మాత్రం వదలలేదు. లాగాడు 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 లాగాడు. యవనస్తుడు పైకొచ్చి బల్లెం తీసుకుని ఒక్క ఉదుటున సింహాన్ని ఎలుగుబంటిని తన్ని తరిమేసినాడు. ఒక్క పోటున పొడిచినాడు. సింహంతో పోరాడి, ఎలుగుబంటితో పోరాడి గెలిచిన యవనస్తుడు తండ్రి దగ్గరికి వచ్చినాడు. నానా లే హాస్పిటల్ పోదాం, నానా లే హాస్పిటల్ పోదాం. తండ్రి లేనేనా లేనేనా లేనేనా. ఎంత పిలిచినా ఎంత ఏడ్చినా తండ్రి లేడం లేదక్క. తండ్రి లేడం లేదు. ఎప్పుడో చనిపోయినాడు తండ్రి. ప్రేమను యవనస్తురాలా, యవనస్తుడా, తండ్రి ప్రేమ ఎరుగుదువా? బట్టల ప్రేమ కాదు ఇది అమ్మా, బంధువుల ప్రేమ కాదు ఇది. ఈ ప్రేమ దేవుని ప్రేమ. దేవుడు లోకమును సోలా ఎంతో ఆ తోకు దీర్ఘమిచ్చుకుంటూ పోతే ఆకాశము కంటే ఎత్తు ప్రాణమిచ్చిన ప్రేమ అక్క, బట్టలు ఇచ్చిన ప్రేమ కాదు ఇది. మీరేమన్నా అనుకోండి, ప్రాణం పెట్టునంతగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడక్క? ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చినాడక్క లోకానికి? ఇదిగో నా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినాడు, నా కోసం వచ్చినాడక్క. నేను ఇప్పటికి అనుకుంటున్నా, యేసుక్రీస్తు నా కోసమే ఈ లోకానికి వచ్చినాడు, నా కోసం. నా కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికే వచ్చినాడక్క. ఈయన ప్రాణం తీసేవాడు కాదు సుమా, ప్రాణం పెట్టేవాడు, ప్రాణం పోసేవాడు, కింద పడిన వాడిని లేపేవాడు, లేపడానికి వచ్చినాడు. పెంట కుప్పల మీద ఉన్నవాడిని, పాపములో ఉన్నవాడిని, నిత్య నాశనానికి ఓదాడుతున్నవాడిని లేపడానికి వచ్చినాడన్న. సరదాగా భూలోకంలో తిరిగిపోవడానికి రాలేదు ఆయన. 33.5 సంవత్సరం ఎంజాయ్ చేయడానికి రాలేదు ఆయన. యేసుక్రీస్తు జీవితంలో ఒక్కరోజు కూడా ఎంజాయ్ చేయలేదక్క, ఒక్కరోజు కూడా టైం పాస్ చేయలేదు ఆయన. 12 ఏళ్ళకే బోధకుల మధ్యలో పోయి కూర్చున్నాడు. 30 ఏళ్ళకు బైబిల్ తీసుకుని ఎత్తికి నిలవన్నాడు. 33.5 సంవత్సరానికి కలువరి శిలువలో వేలాడదీయబడ్డాడు. ఈ ప్రేమకు ఏమని పేరు పెడతావక్క?
ఎంత ప్రేమ ఉంటే మూడవ ఆకాశం నుండి దిగి భూలోకానికి వస్తాడు ఆయన. ఎంత ప్రేమ ఉంటే అమరత్వంలో ఉన్నవాడు శరీరాన్ని చెట్టు దొడుక్కున్నట్టు దొడుక్కుని వచ్చినాడక్క. ఎంత ప్రేమ ఉంటే ఈ భూలోకంలో అడుగు పెడతాడు ఆయన. పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపముగా చేయబడినవాడు. పాపానికి ఆయనకు సంబంధం లేదు, పాపాత్ములకు ఆయనకు సంబంధం లేదు, ఏ సంబంధము లేని ఆయన మనలను ప్రేమించి ఈ లోకానికి వచ్చినాడక్క. ప్రాణం పెట్టాడు. చూడుడి, కలువరి శిలువ వైపు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను. చూడుడి, వేలాడదీయబడిన శిలువ వైపు చూడండి. తొట్లో ఉన్న శిశువు వైపు కాదు మనం చూడాల్సింది, కలువరి శిలువలో వేలాడదీయబడిన యేసుక్రీస్తు. అంత మాత్రమే కాదు, రెండవ రాకడలో ఆయన తిరిగి ఏడోది ఇంతక రక్షించడానికి వచ్చినాడు, రక్షించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మిగిలిపోయింది ఏందన్నా? ఇక మిగిలిందంటే ఏదన్నా ఉందంటే ఏందది? ఆర్భాటంబుతో కడబూర శబ్దంబుతో, ఆర్భాటంబుతో కడబూర శబ్దంబుతో మేఘములపై ఆ ప్రభు వేగముగా దిగివచ్చును. రానయ్యుండే రారాజు యేసు అయమునా పరమునా చేర్చాను. ఎందరైతే ఆయన రక్తంలో కడగబడి ఆయన ఎందుకు విశ్వాసం వచ్చి ఈ రోజైనా సరే దేవా నేను పాపాత్మురాలను, నేను పాపాత్ముడను, పుట్టుకతో పాపాత్ముడు. దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే కనింది అంటాడన్న. దావీదే అంత మాట మాట్లాడినప్పుడు మనం ఎంతక్క? ఈ రోజైనా ఈ సెలవు రోజైనా, ఈ కొత్త బట్టలు తొడుక్కున్న రోజైనా, కొత్త వంటకాలు చేసుకున్న రోజైనా, బంధువులతో వచ్చి కూర్చున్న రోజైనా, ఈ క్షణమే దేవా నేను పాపిని, నా కొరకై కలువరి శిలువలో ఏ సంబంధం లేదు నీకు నాకు, అయినా నా కోసమై ప్రాణం పెట్టడానికే వచ్చినావు ప్రభువా. శరీరుడుగా ఆయన ప్రత్యక్షమాయను. శరీరము లేనివాడు శరీరధారిగా, చీకటి ఎరగనివాడు చీకట్లో, దూతల మధ్యలో ఉన్నవాడు దొంగల మధ్యలో, ఆయన ధనవంతుడు ఆయన దరిద్రమైన కుటుంబములో, సకల సౌకర్యాలు కలిగిన వాడు ఏ సౌకర్యాలు లేని బేత్లహేములో, ఎల్లవేళల తండ్రితో సమానుడుగా ఉన్నవాడు కుగ్రామములో నజరేతులో ఆకలి కొనేను అనే మాటలు ఉన్నాయక్క. ఆయన ఆకలి కొనేను, ఆయన దాహం అని కేకలు వేసాను. చేదు చిరకనిచ్చినారు నోటికి, ఆకలిని అలవటించినాడు ఆయన. 5,000 మందికి ఆహారం పెట్టినవాడు ఆకలి అవుతుందన్నాడు. బండలో నుంచి 6 లక్షల మందికి నీళ్ళు ఇచ్చినవాడు. నాకు దప్పిక, దాహం. ఈ మధ్యాహ్న కాలవేళ సహోదరి, నంబర్ 1 ఆయన వస్తాడు. నంబర్ 2 అనా రాసుకునే వాళ్ళు గడగడ చెప్తారు. నంబర్ 2 అనా యూదా కుటుంబంలో గోత్రంలో నుండి వస్తాడు. నంబర్ 3 చెప్పండి, గట్టిగా చెప్పండి. నంబర్ 3 అనా బేత్లహేము నుండి వస్తాడు. నంబర్ 4 కన్య మరియ గర్భ. నంబర్ 5 ఆపాలు క్షమించడం. నంబర్ 6 సమాధి చేయబడి. నంబర్ 7 ఆయన తిరిగి కమగే. బైబిల్ గ్రంథాన్ని 3 భాగాలు చేస్తే పాత నిబంధనంతా వస్తాడని చెప్పింది, సువార్తలు 4 వచ్చాడు అని చెప్పింది, మిగిలిన అపోస్తలుల కార్యంలో ప్రకటన గ్రంథం ఆయన తిరిగి వస్తాడు అని చెప్పిన యొక్క. ఆయన వస్తాడు అనే ప్రవచనాల కంటే తిరిగి వస్తాడనే ప్రవచనాలే ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ మధ్యాహ్న కాల వేళ ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన ఏ వేళ వచ్చునో, ఆయన వచ్చినాడన్నది ఎంత నగ్న సత్యమో, రెండవసారి తిరిగి వస్తాడన్నది అంతకంటే పచ్చి. ఆయన వచ్చాడన్నది ఎంత సత్యమో, ఆయన తిరిగి వస్తాడన్నది అంతే సత్యం. 10 మంది కన్యకలు ఉన్నారు, 10 మందికి దీపాలు ఉన్నాయి. ఆయన వచ్చే సమయానికి ఎన్ని దీపాలు ఉన్నాయన్నా? 5.
మిగిలిన 5 ఆరిపోయినాయి. వెలుగుతున్న దీపాలు కలిగిన వారే లోపలికి వెళ్ళారు. తలుపు మూయబడింది. బయట ఉన్న సిస్టర్స్ చెప్తున్నారు, అయ్యా తలుపు తీ, నేనెవరో నీకు తెలుదా? క్రిస్మస్ రోజు 40 కేజీల చికెన్ తెచ్చి నేను కల్లూరులో వంట పెడితేనే తలుపు తీ అంటుంది ఒక ఆమె. అయ్యా నేను నీకు తెలియదా? మందిరం కడుతుంటే ఆ స్లాబ్కు కడ్డీలు నేనే ఇచ్చింది, తొందరగా తలుపు తీ అంటుంది ఇంకొక ఆమె. ఇంకొక ఆమె అంటుంది, యేసుక్రీస్తు ఎంత అన్యాయస్తుడు అయ్యా, 60 ఏళ్ళు మందిరంలో నేను అన్ని వాక్యాలు వింటిని కదా, అన్ని రాసుకుంటుని కదా, అందరికి నేను పరిచర్య చేస్తుని కదా. తలుపు మూయబడింది. మూయబడిన తలుపులో నుంచి వచ్చిన స్వరం ఏంటో తెలుసా? మీరెవరో నాకు ఐ డోంట్ నో. ప్రేమైన సహోదరి, ఆయన వచ్చే వరకు నీ సాక్ష్యం నిలుపుకుంటేవా? దీపం అంటే ఏందో కాదక్క, ఏంటిది అది? వ్యక్తిగత సాక్ష్యం. నీ సాక్ష్యాన్ని నిలుపుకుంటేవా? లోపల ప్రవేశం నాకు అక్కర్లేదంటివా? విడవబడుట ఒకరు ఎత్తబడి ఒకరు విరువబడి రెప్పపాటులో కొనిపోబడుతురు. యేసురాజు మన యేసురాజు. విడవబడితే ఇంకా ఆ రోజు చెప్తుంటారక్క, ఒరే మన సంఘంలో రాజన్న వెళ్ళిపోయా, సంఘ పెద్ద వెళ్ళిపోయా, ఆయన వెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళిపోయారు వీళ్ళంతా, మనం కూడా వెళ్ళిపోదామని ఒకడు పోయి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కింద తల పెట్టింటాడు చచ్చిపోయి వాళ్ళతో పాటు పోవాలని. తల తెగుతుంది, మళ్ళీ ఏం చేస్తుందన్నా, మళ్ళీ అతుక్కుంటుంది. ఒక ఆమె గ్యాస్ స్టవ్ ఫుల్గా ఆన్ చేసుకొని తలుపులన్నీ వేసుకొని అంటూ పెట్టుకునేది, కాలిపోతుంది, మళ్ళీ మామూలుగా అవుతుంది. ఒకడు పోయి పెట్రోల్ బంకు దగ్గర పోయి పెట్రోల్లో పోసుకొని అంటూ పెట్టుకున్నాడు, చనిపోయి వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలి మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడని. మరణం దూరమైపోతుంది. నేను చనిపోవాలని ఎదురు చూసి పాకులాడుతుంటారు మరణాని కోసం. ఆ దినము రాకముందే, కడపురం రోగకముందే, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే, దేవా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని నీ జన్మ కర్మ పాపాలని ఒప్పుకున్నట్లయితే, ఆయన భూమి అన్నగారు చదివి వినిపించారు, భూమి మీద పాపములను క్షమించడానికి ఆయనకు అధికారం ఇవ్వబడింది. క్షమించడానికి అధికారం కలిగిన వాడు, ప్రాణం పెట్టినవాడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడక్క. ఆయన మీకు తెలుసా? నా ప్రగాఢ విశ్వాసం ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. ఎందుకున్నాడన్నా, ఎందుకు వచ్చినాడు అని అంటావా? ఎవరు ఒప్పుకుంటారో, ఎవరు అంగీకరిస్తారో వారిని క్షమించాలని మనమన్న కూర్చున్నామక్క. ఆయన నిలబడే ఉన్నాడు. హృదయం అన్నేడు నిలచి ఎంతసేపు నీ ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పింతురతని. పరలోకము నుండి దిగి వచ్చినాడు అక్క. ఆయన వచ్చి నీ హృదయం దగ్గర నిలబడి తట్టుచున్నాడు. తలుపు తీస్తేవా లోపలికి వస్తాడక్క. తమ్ముడు తలుపు తీ. ఆయన నిలబడి 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 వెళ్ళిపోతాడన్న. ఒకరోజు నువ్వెంతసేపు దిగుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తీర్పు సింహాసనం మీద కూర్చుంటాడు. నిన్ను రక్షించే నాథుడు అలాంటి ఘటనలు నీ వరకు రాకముందే, నేడే ఇప్పుడే నువ్వు ఒప్పుకుంటే, దిస్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. క్రిస్మస్ డే కాదు ఇది. నీవు పాపాలు ఒప్పుకుంటే నీ రక్షణ దినం అవుతుంది ఈరోజు. అట్టి వారు ఎవరైనా ఉన్నట్లయితే రండి, ముందుకు రండి, సిగ్గుపడొద్దు. మా కాలంలో చేతులెత్తి నమ్ముకున్నాం. రండి, ముందుకు రండి. తమ్ముడు బయటికి పోతే ఏం జరుగుతుందో తెలియదు. బయటికి పోయిన వ్యక్తి క్షేమంగా ఇంటికి వస్తాడనే నమ్మకం లేదు. ఎవరెప్పుడు చనిపోతారో తెలియదు. అప్పుడు అతడు పాతాళములో అనే మాట మనకొద్దు.
అప్పుడు అతడు అబ్రహాము రొమ్మున నెమ్మదైన స్థలానికి, బంగారు స్థలానికి నీవు వారసురాలు కావాలని ఈ మధ్యాహ్న కాల వేళ సువార్తను మేము ప్రకటిస్తున్నాం. ఆశ కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు, ప్రభువు ప్రేరేపించిన వారు ప్రార్థన అయిన తర్వాత ముందుకు రండి. ఎలాగో తీర్మానం చేయాలో, ఎలాగో ప్రభువును అంగీకరించాలో, ప్రభు రాజ్యానికి వారసురాలు కావాలో పెద్దలు మన ఎదుట ఉన్నారు, వాక్యం ఎరిగిన వారు, అనుభవజ్ఞులు. తీర్మానం చేయించి రక్షణ మార్గంలోనికి నేను నడిపించేదరు. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఆమేన్. చివరి సమయానికి వచ్చాం. అందరూ కళ్ళు మూసుకుందాం. దయచేసి అందరూ ఉన్న పాటనే. ఇది దేవుని సన్నిధి, దేవుని వాక్యం విన్నాం. దేవుడు మన మధ్య ఉన్నాడు. మనం క్రిస్మస్ అనో ఏదో కారణాన్ని బట్టో ఇక్కడికైతే మనం చేరి వచ్చాం. ఇంతవరకు ఇద్దరు దాసుల ద్వారా దేవుని వాక్యం విన్నాం. ప్రతి వాక్యంలోనూ యేసయ్య మన కోసం వచ్చాడని విన్నాం. యేసయ్య నా కోసం వచ్చాడు, యేసయ్య నా కోసం వచ్చాడు, నా కోసం చనిపోయాడు, ఆయన త్వరగా రానే ఉన్నాడు. ఈ కూడిక మన కొరకే ఈ దినం ఏర్పాటు చేయబడింది. ఇంకా ఈ కూడికలో యేసు ప్రభువుని నమ్మని వారుంటే యేసయ్యని నమ్ముకుందాం. మీ మనసులో చిన్న ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, నేను పాపినినైనా నా పాపాన్ని క్షమించు అంటే యేసు మన పాపాలు క్షమిస్తాడు. పాపులను రక్షించడానికే వచ్చాడు ఆయన. ఇంకా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయని వారు, పాపాలు ఒప్పుకొని వారు ఇంకా ఈ కూడికలో ఉంటే ఈరోజు చివరి దినం కావచ్చు, అయ్యలారా ఖాళీ హృదయాలతో వెళ్ళిపోకండి. సంతోషంతో ఇక్కడి నుండి వెళ్ళండి. యేసయ్య లోకానికి వచ్చినాడన్నమాట సంతోషకరమైనది. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మా జీవితంలో సంతోషం వచ్చింది. ఈ కూడికలు అనేక మంది నమ్ముకున్నారు, సంతోషం పొందారు. ఇంకా నమ్ముకోకపోతే మీలో నిజమైన సంతోషం లేదు. పండగ సంతోషం ఉందే కానీ యేసయ్యని నమ్ముకున్నారన్న సంతోషం లేదు. దయచేసి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా యేసయ్యని నమ్ముకుందాం. ఒక నిమిషం సమయం ఇస్తున్నాం. యేసయ్యని నమ్ముకోవాలనుకున్న వారు మీ చెయ్యెత్తి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. నమ్మిన వారు ప్రార్థనలో ముందుకుందాం. ఒక నిమిషం సమయం ఇస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. నీ గురించి నువ్వు ఆలోచన చేసుకోండి. వాక్యాన్ని విన్నాం, విని వదిలిపెట్టిపోకూడదు. వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోవాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చాడని విన్నాం. ఆ యేసయ్య నా జీవితంలో ఉన్నాడా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. నమ్మని వారికి ఒక అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒక నిమిషం మౌనంగా ఉంటుండగా మీ చెయ్యెత్తి చూపిస్తే ఈ దినమున నీకు రక్షణ వస్తుంది. యవనస్తుడా, చిన్నవారా, పెద్దవారా, వృద్ధాప్యంలో ఉన్నవారా, ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా యేసయ్య నిన్ను ఆదుకుంటాడు. దయచేసి ఖాళీ హృదయంతో వెళ్ళిపోకండి. నమ్మని వారు యవనస్తులు చాలామంది ఉన్నారు. మీ చెయ్యెత్తి చూపించండి. దేవుని నమ్ముకున్నాము, మేము ఇష్టపడుతున్నాము అనే గుర్తుగా సంఘం ఎదుట సాక్ష్యంగా మీ చెయ్యెత్తి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఏ దైవ సేవకుడైతే మీకు వాక్యం అందించారు ఇంకా విపురంగా అంగీకరించి మిమ్మల్ని సరస్వతంలోనికి నడిపిస్తారు. ఎవరైనా ఉన్నారా? నమ్మని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? మీ చెయ్యెత్తి చూపిస్తే మంచిది. అయ్యలారా, అమ్మలారా, ఖాళీ హృదయంతో వెళ్ళొద్దండి. చివరిసారిగా అడుగుతున్నాం, ఇంకా ఎవరైనా ఉన్నారా? నమ్మని వారు మీ చెయ్యెత్తి చూపించవలసిందిగా కోరుతున్నా. చాలా మంచిది అవ్వ. వెనకలా ఒక వృద్ధురాలు తన చెయ్యెత్తింది, చాలా సంతోషం. ఇంకా ఈ కొడుకులు నమ్మని వారు ఎవరైనా ఉంటే మీ చెయ్యెత్తి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. యేసయ్యను కలిగి వెళ్దాం, యేసయ్యతో వెళ్దాం, సంతోషంతో వెళ్దాం. నిజమైన క్రిస్మస్ యేసయ్య మన హృదయంలో ఉన్నప్పుడే. ప్రార్థన చేసుకుందాం. దయగల మా గొప్ప తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని వాక్య పరిచర్య చేసిన మీ దాసుని దీవించండి. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ, కుటుంబాలను దీవించండి.
ఇంకా నమ్మని వారు ఉంటే నమ్మని వారికి సహాయం చేయండి. నమ్మిన మేము యేసయ్య మా కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, త్వరగా రానే ఉన్నాడు. మేమందరము మీ పనిలో ముందుకు సాగడానికి, మీ పని చేయడానికి మమ్మల్ని అందరినీ ఆడుకోండి. చేరొచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. పిల్లల చదువులో తోడుగా ఉండండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు, వారిని కాపాడండి. బంధువులు, స్నేహితులు, తండ్రి అందరూ చేరి వచ్చుండగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పేరున మీ ఆశీర్వాదాలతో నింపండి. ఈ సంవత్సరాంతరం వరకు తోడుగా ఉన్నారు ప్రభువా. డిసెంబర్ 25వ తేదీ వరకు మమ్మల్ని తీసుకొని వచ్చారు. ఈ సంవత్సరం అంతలోనూ రాబోయే సంవత్సరంలోనూ మీరే కాపాడండి. సంఘాన్ని దీవించండి. ప్రత్యేకంగా ఈరోజు వాక్యం అందించిన యేసురాజు గారు అయితేనేమి, సుభద్రాజు గారిని దీవించండి. వారు చేస్తున్న సేవా పరిచర్యలోనూ వారి కుటుంబాలను దీవించండి. చక్కని ఆరోగ్యం అండి, అన్ని విధాలుగా ఆదుకోండి. ఇలా మరలా మేము కలుసుకొని మీ మాటలు వినే భాగ్యం మాకు దయచేయండి. చేరవచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించి మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చివరిగా కానుకలు కొత్తవారికి, పాతవారికి